అన్న నమస్కారం అండి. ఏ ఊరు మీది? ఇది నాగారం అండి మాది. మీ పేరు? పాలొచ్చ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. మీ పేరు? అనిల్ అండి నా పేరు. అమర్పేట అవతార్ గోల్డ్ అక్కడ వేశారు కదా, వేసామండి. ఎన్ని ఎకరాలు వేశారు? 5 ఎకరాలు వేసానండి. అవతార్ ఎన్ని ఎకరాలు వేశారు, అఖండ ఎన్ని ఎకరాలు వేశారు? అఖండానే 5 ఎకరాలు వేసానండి. అఖండ ఎట్లా ఉంది? అఖండ వచ్చేసి మంచి పెద్ద సైజు కాయలు వస్తున్నాయి, దగ్గర గడుపులు వస్తున్నాయండి. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? చెట్టుకి 100 నుంచి 150 కాయలు ఈజీగా వస్తుందండి. మనం ఎంత చూసినా కానీ 100 కాయలు అయితే తగ్గట్లేదు. ఎకరం ఫస్ట్ ఈ 5 ఎకరాలు వేసి ఈసారి చూద్దామని చెప్పేసి వేశాను. నెక్స్ట్ అయితే మంచి దిగుబడి వచ్చింది కాబట్టి 10 ఎకరాలు వేస్తానండి వచ్చే సంవత్సరం. మీ తోటి రైతులందరికీ చెప్తారా? ఖచ్చితంగా నా రైతులకి నేను చెప్పేది ఏంటంటే, మా ఊళ్ళో రైతులకు కానీ నాకు తెలిసిన రైతులకు కానీ చెప్పేది ఏంటంటే, మంచి దిగుబడి సాధించాలంటే అఖండ వేస్తే ఖచ్చితంగా దిగుబడి సాధించవచ్చు అని చెప్తానండి. ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 100 నుంచి 150 కాయలు రావడం కానీ, దగ్గర గడుపులు రావడం కానీ, తర్వాత కూలి వాళ్ళు కాయలు తీస్తున్నప్పుడు పత్తి తీస్తున్నప్పుడు పత్తి సులభంగా రావడం కానీ, కూలి ఖర్చు తగ్గడం కానీ, ఇలాంటివి అయితే మనకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. దానికోసం అయితే ఖచ్చితంగా ఈ విత్తనం వేసుకోవచ్చు మనం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.